Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel Honisha. So ee roju video lo manam organon gurinchi chuddam. So Organon of Medicine, written by Samuel Hahnemann and translated by William Borick. So manaki this is the 6th edition of Organon of Medicine. So manaki book paine untundi Audis Apari Dare to be Wise, Organon of Medicine 6th edition by Samuel Hahnemann, translated by William Borick. Organon of Medicine చాలా ఇంపార్టెంట్ అయిన టెక్స్ట్ బుక్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు హోమియోపతి. సో బీయింగ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ మీ దగ్గర కంపల్సరీ మీరు ఎక్కడికి వెళుతున్నా సరే యూ షుడ్ క్యారీ అ బుక్ ఆర్గన్ ఆఫ్ మెడిసిన్. ఈ ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ ఫస్ట్ టైం మనం చదువుతున్నప్పుడు లేదంటే ఫస్ట్ టైం మనం వింటున్నప్పుడు దాని లెక్చర్స్ మనం వింటున్నప్పుడు మనకి కొంచెం అర్థమవుతుంది. దాని తర్వాత వెన్ వీ సెకండ్ రీడ్ ఇట్ వీ అగైన్ రీడ్ ఇట్ మనకి ఇంకొంచెం అర్థమవుతుంది. సో అలా దిస్ ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ లెర్నింగ్. సో మనం చదువుతున్న కొద్దీ కూడా మనకి కొత్త కొత్త పాయింట్స్ అన్నీ కూడా ఈచ్ టైం మనకి ఒక కొత్త పాయింట్ అనేది నేర్చుకుంటాం ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ నుంచి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అండ్ ఇన్ దిస్ వీ హ్యావ్ 6 editions. సో ఫస్ట్ ఎడిషన్ ఈజ్ ఇన్ ద ఇయర్ 1810 అండ్ దాంట్లో ఎఫారిజమ్స్ వర్ 271 ఎఫారిజమ్స్. So the title of the book is Organon of the Rational Art of Healing. Second edition of Organon of Medicine was in the year 1819 with the aphorisms 315 aphorisms. Second edition was named as Organon of the Healing Art. The third edition is in the year 1824 with the aphorisms 317. The fourth edition is in the year 1829 with the aphorisms. Danlo we have 292 aphorisms. The next edition is in the year 1833 with the aphorisms 294 aphorisms. So the last edition, the 6th edition, is in the year 1842. This is the revised edition with the aphorisms 291 aphorisms in total. So what is the meaning of aphorism? So aphorism ante enti? Meaning enti ante is a short phrase which is expressed in a clever way which is true. So edaithe which is true that is expressed in a small phrases, so that is known as aphorism. So alanti aphorisms in this Organon of Medicine we have 291 aphorisms. So today we are dealing with the first aphorism, the most important. So the first aphorism goes like this: the physician's high and the only mission is to restore the sick to health, to cure, as it is termed. The physician's high and the only mission is to restore the sick to health, to cure, as it is termed. సో ఈ ఎఫారిజం అనేది, ఈ ఫస్ట్ ఎఫారిజం అనేది అందరికీ బై హార్ట్ రావాలి. ఈవెన్ ఇన్ మిడ్ ఆఫ్ ఎ స్లీప్ మిమ్మల్ని లేపి అడిగినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దిస్ ఎఫారిజం. సో ఈ ఎఫారిజంకి వీ హ్యావ్ అ ఫుట్ నోట్ డౌన్, మీన్స్ దట్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు దట్ ఎఫారిజం. ఈ ఎఫారిజంలో మెయిన్గా చూసుకోవాల్సిన వర్డ్స్ ఏంటి అంటే ఓన్లీ, విచ్ ఈస్ ఇన్ ది అదర్ ఫాంట్. సో ద ఫిజిషియన్స్ హై అండ్ ది ఓన్లీ మిషన్. సో మొత్తం ఎఫారిజం అంతా కూడా ఒక ఫాంట్లో ఉంటే మనకి ఓన్లీ అనేది ఇటాలిక్స్ లో ఉంటుంది. ఈజ్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ కామా టు క్యూర్ కామా యాజ్ ఇట్ ఈస్ టర్మ్ 1. సో 1 అనేది వీ హ్యావ్ ఫుట్ నోట్ 1. సో దన్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ హ్యావింగ్ ఇన్ ద ఫుట్ నోట్ 1. సో ఈ ఎఫారిజంలో ఐ గివ్ అ మీనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఓకే, సో ఈ ఎఫారిజంలో వై హానిమన్ రోట్ ఫిజిషియన్స్. సో హోమియోపతి అని రాయొచ్చు, హోమియోపతి డాక్టర్ అని రాయొచ్చు, లేదంటే జస్ట్ డాక్టర్స్ హై అండ్ ద ఓన్లీ మిషన్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు, ఆర్ హోమియోపతి డాక్టర్ హై అండ్ ద ఓన్లీ మిషన్ అని కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ హీ రోట్ ద ఫిజిషియన్. సో హీ మే బి ప్రాక్టీసింగ్ అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదం ఆర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా సరే ద ఓన్లీ మిషన్ ఈజ్ as follows: not only a homeopath physician but ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ వన్ గోల్ ఆర్ యూ హ్యావ్ వన్ మిషన్. సో వాట్ ఈస్ దట్ మిషన్ అంటే ఈజ్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్, టు క్యూర్, యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. ఎస్, సో మీరు ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ యూ షుడ్ హ్యావ్ వన్ మిషన్ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ హానిమన్. సో ద ఫిజిషియన్స్ హై అండ్ ద ఓన్లీ మిషన్, ద ఫిజిషియన్స్ మిషన్ అని చెప్పి కూడా రాయొచ్చు. సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ మిషన్. సో మిషన్ అంటే ఏంటి? అన్ అసైన్మెంట్ గివెన్ టు అ పర్సన్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ వాట్ ఈస్ ద అసైన్మెంట్ గివెన్ టు అ ఫిజిషియన్ అంటే టు క్యూర్ the suffering of a people, అంటే the sick people
యొక్క suffering ni we should remove the suffering. That is the mission of a physician. Either he may be allopath or homeopath or any other Ayurveda or any other system of medicine he might be practicing, but the only assignment is suffering. So patient యొక్క suffering ni we should remove it. So the physician's high and the only, so adi మాత్రమే మన work. So being a doctor, that is the only work. సో హై అండ్ ద ఓన్లీ మిషన్. హై అంటే ఇంకా దానికన్నా మనకి వేరే ప్రయారిటీ ఏమీ లేదు, ఇజంట్ ఇట్? సో దట్ ఈస్ ద ఓన్లీ ది హై. సో దానికన్నా మించి మనకి ప్రయారిటీ ఐదర్ ద క్యాస్ట్, క్రీడ్, కలర్, ఎనీథింగ్. సో అలాంటివేమి మనం కన్సిడర్ చేయకుండా ది హై అండ్ ద ఓన్లీ, సో ఓన్లీ మాత్రమే, ఇంకా మిగతా ఎలాంటి కన్సిడరేషన్స్ ఇన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్ అనేది రాకూడదు. సో ద హై అండ్ ద ఓన్లీ మిషన్ ఏంటి అంటే is to restore the sick to health, to cure as it is termed. So to restore the sick, so when we get a patient or when we get a sick person to us, so మన first priority ఏంటి? సో ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్న సఫరింగ్ని or the disease symptoms whatever we say, ఆ సఫరింగ్ని we should take it off. Restore the sick to health, to cure as it is termed. So restore the sick టు హెల్ప్ టు క్యూర్ ఏంటి అంటే, సో వెన్ ఎవర్ వీ గెట్ ఎ పర్సన్, సో మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి, సో ఈ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, సో సింపుల్ హెడేక్ నుంచి ఒక 3-4 months నుంచి ఈ సఫరింగ్ విత్ అన్ హెడేక్. సో ఆ హెడేక్ వచ్చిన పేషెంట్కి హీ హ్యాస్ సమ్ 10 to 15 సిమ్టమ్స్. సో ఎండలోకి వెళ్తుంటే ఎక్కువ అవుతుంది, లేదంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఇలాంటి పర్టికులర్ ఫుడ్స్ లైక్ మిల్క్ కానీ లేదంటే మిల్క్ ప్రొడక్ట్స్తో తీసుకున్న ఫుడ్ తీసుకున్నప్పుడు హెడేక్ వస్తుంది అని యూ హ్యావ్ సర్టన్ సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత యూ ప్రిస్క్రైబ్డ్ అ రెమెడీ అండ్ హీ గాట్ రిలీఫ్. సో క్యూర్ అంటే ఏంటి అంటే నాట్ ఓన్లీ ద రిమూవల్ ఆఫ్ ద సిమ్టమ్స్, సఫర్ అవుతున్న సిమ్టమ్స్ తీయడమే కాకుండా హీ షుడ్ ఫీల్ అ వెల్ బీయింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అలాంటిది ఈజ్ అ క్యూర్. సో నాట్ ఓన్లీ రిమూవల్ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్ ఆల్సో ద పేషెంట్ షుడ్ ఫీల్ వెల్ బీయింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో దట్ ఈస్ క్యూర్. So is to restore the sick to health, to cure as it is termed. So what is termed? So we have some terms and conditions. So our terms and condition ఏంటి అంటే that explanation అంతే కూడా మనకి సెకండ్ aphorism లో ఉంటుంది. So what are the terms and conditions a physician should follow in curing a patient? I have a second aphorism and I will be discussing the second aphorism in the next video. So in the first aphorism, the physician's high and the only mission is to restore the sick to health, to cure as it is termed. So Hahnemann time lo treatment of medicine ఎలా ఉండేది అంటే బ్లడ్ లెట్టింగ్ కానీ, డయూరిటిక్స్ కానీ, ఎమిటిక్స్ కానీ, సో ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. సో దానివల్ల పేషెంట్ యూస్ టు సఫర్ హిమ్సెల్ఫ్. సో డిసీజ్తో సఫర్ అవుతున్న దానికన్నా the procedure what they are following is to make more suffer to the patient. Sufferings అన్ని చూసి సో హానిమన్ సో థాట్ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ అ పేషెంట్. సో మనం పేషెంట్ని ట్రీట్ చేస్తున్నామంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఇన్ ట్రీటింగ్ అ పేషెంట్. సో అలాంటి రూల్స్ అన్నీ కూడా హీ హ్యావ్ రిటర్న్ ఇట్ ఇన్ అ స్మాల్ aphorisms type in this organon of medicine. So in the first aphorism it is very clear, the physician's high and the only mission. So this is the fundamental rule to all physicians. So it is very clearly said, is the high and the only mission is to restore the sick, to cure as it is termed. Simple. So దీనికి ఎక్కువ ఎలాబొరేషన్స్ కానీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ కానీ నథింగ్. 2 words high and the only, ఈ 2 words ని adjectives ని ఇంక్లూడ్ చేయడం వల్ల టోటల్ డ్యూటీ ఆఫ్ అ ఫిజిషియన్ అనేది he explained, he told us in this aphorism, right? So coming to the footnote, I'll just give a read to this. His mission is not, however, to construct so-called systems by interviewing empty speculations and hypotheses concerning the internal essential nature of the vital processes and the mode in which diseases originate in the invisible interior of the organism. In the bracket, whereon so many physicians have hitherto ambitiously wasted their talents and their time, nor is it to attempt to give countless explanations regarding the phenomena in diseases and their proximate cause, again in the bracket, which must ever remain concealed.
wrapped in unintelligible words and are inflated abstract mode of expression which should sound very learned in order to astonish the ignorant, whilst sick humanity sighs in vain for aid. Of such learned reveries, again in the bracket, to which the name of theoretic medicine is given and for which special professionships are instituted. We have had quite enough, and it is now high time that all who call themselves physicians should at length cease to deceive suffering mankind with mere talk and begin now instead at once to act, that is really to help and to cure. So footnote lo we have another word, begin now. So there is nothing too late. So మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే దట్ గుడ్ టైం. ఫుట్నోట్లో వాట్ హీ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ దట్ హనీమన్ టైంలో ఉండే ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ అనేది కూడా చాలా క్రూయల్గా ఉండేది. సో దట్ హీ డజంట్ వాంట్ టు మేక్ సఫర్ ద పేషెంట్. సో పేషెంట్ ఆల్రెడీ హీ సఫరింగ్ విత్ అ డిసీజ్. సో అలాంటప్పుడు అగైన్ బై ద ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్, సో వాళ్ళకి మనం ట్రీట్ చేస్తున్నాము అన్న ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ ఆల్సో మేకింగ్ మోర్ సఫర్ టు ద పేషెంట్. అలా చేయకూడదు అని హానిమన్ వాస్ టెల్లింగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ aphorism of Organon of Medicine. So this is my understanding of Organon. If you have any new points, you can share me in the comment section. So please do like, share the video. So for more updates, please do subscribe to my channel. Do like, share the video. Thank you.